హాయ్ అండి. ఒకే ఒక్క స్పూన్‌తో ఇంట్లో ఉన్నటువంటి ఎలకలు, పందికొక్కులు, బల్లులు, బొద్దింకలు పరారైపోతాయి. చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. హాయ్ అండి. నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేసానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. మనం ఇలా బఠానీలు అయితే తెచ్చుకొని తింటూ ఉంటాం కదండి. బఠానీలు ప్యాకెట్స్లో ఉన్నటువంటి బఠానీలు మనం ఏదైనా డబ్బాల్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా. ఇలా డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు ఈ చిన్న టిప్ని ట్రై చేశారంటే మెత్తబడిపోకుండా ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటాయండి. ఇలా ట్రై చేయండి. ఏదైనా ఒక గాజు చేసా కానీ లేదంటే ఏదైనా ప్లాస్టిక్ డబ్బా కానీ ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకొని ఇలా అడుగున కొన్ని రైస్ తీసుకోవాలండి. ఇలా రైస్ వేసేసుకున్న తర్వాత ఇలా బఠానీలు పోసుకొని ఈ విధంగా మూత పెట్టేసుకున్నాం అనుకోండి. రైస్ వేయడం వల్ల యూజ్ ఏంటంటే మనకి ఇలా మెత్తబడిపోకుండా గట్టిగా ఉంటాయండి. ఫ్రెష్గా కూడా ఉంటాయి. ట్రై చేయండి. తినడానికి కూడా చాలా గట్టిగా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా బఠానీలు మనం అలానే పెట్టేసామనుకోండి గాలడి మెత్తబడిపోతాయి కాబట్టి అలా లేకుండా ఇలా ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఏదైనా ఒక బౌల్ తీసుకుని దానిలో ఈ విధంగా 2 స్పూన్స్ నేను వరిపిండి తీసుకున్నానండి. వరిపిండి కానీ గోధుమ పిండి కానీ మైదా కానీ ఏ పిండిలో అవైలబుల్గా ఉంటే ఆ పిండిని అయితే వేసుకోవచ్చండి. 2 స్పూన్స్ నేను ఇక్కడ వరిపిండి తీసుకున్నాను. అలానే 1 స్పూన్ వరకు టీ పౌడర్ తీసుకున్నాను. 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. 1 స్పూను బేకింగ్ పౌడర్ కూడా వేసేసుకున్నానండి. దీనిలో కర్పూరం బెల్ల ఒకటి చిదిమేసుకుని ఆ పౌడర్ కూడా అందులో వేసుకోవాలి. అలానే నాప్థలిన్ బాల్స్ అంటారు కదండి. ఒక బాల్ తీసుకుని మెత్తగా పౌడర్లా చేసుకుని అందులో వేసుకోవాలి. ఇలా ఈ మొత్తం కూడా కొన్ని వాటర్ పోసుకుంటూ మనం చపాతీ పిండిని ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగా ఇలాగ కొంచెంగా కలుపుకొని చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ఈ బాల్స్ని ఎక్కడైతే మనకి ఎక్కువగా ఎలకలు, పందికొక్కులు, బల్లులు, బొద్దింకలు తిరుగుతున్నాయో ఆ ప్లేసులు ఈ విధంగా పెట్టేసామనుకోండి వీటి ఘాటుకి స్మెల్కి అవి దూరంగా పారిపోతాయండి. మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళకి అందకుండా ఈ మిశ్రమాన్ని పెట్టామనుకోండి ఎటువంటి ఇబ్బంది ప్రాబ్లం అయితే ఉండదు. సో తప్పకుండా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మనం ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ బాల్స్ని నైట్ మనం గిన్నెలు అవి కడిగేసిన తర్వాత కిచెన్ సింక్లో ఒకటి, అలానే గ్యాస్ స్టవ్ దగ్గర ఒకటి, అలానే గ్యాస్ సిలిండర్ దగ్గర ఒకటి ఈ విధంగా పెట్టేసి ఎలకలు, పందికొక్కులు తిరిగే ప్లేస్లో ఇలా ఒక్కో బాల్ని పెట్టేసామనుకోండి వీటి ఘాటుకి స్మెల్కి అవి దూరంగా పారిపోతాయండి. ఒకవేళ తిన్నా కూడా చనిపోతాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఇలా న్యాచురల్గా ఇంట్లో ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఎటువంటి మనకి రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో చక్కగా ఉన్న వాటితోనే ఇలా ఎలకల్ని, పందికొక్కుల్ని, బల్లుల్ని, బొద్దింకల్ని అయితే వెలగొట్టుకోవచ్చు. సో మరి మీకు ఈ టిప్స్ ఎలా అనిపించాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. ఓకేనండి. మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.